బ్యాక్ టు యువర్ ఛానల్. నేను మీ వేదానండి. నేనైతే ఈరోజు మా ఇంట్లో అయితే ఇంకా సంక్రాంతి పిండి వంటలు అయితే 1 బై 1 రెడీ అవుతున్నాయి. నేను ఈరోజు అయితే మసాలా చెక్కలు ప్రిపేర్ చేశాను. ఎలా చేసుకున్నానో, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేశానో, ఇంట్లో ఉన్న వాటితోనే చూపించాను ఫ్రెండ్స్. అయితే ఎలా చేసుకోవాలో ఫుల్ పోస్ట్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మరి చూసేసేయండి. 1 బై 1 వంట రాని వాళ్ళైనా చేసేసేయచ్చు. చేసేసేయండి ఫ్రెండ్స్. నేను ముందుగా అయితే ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో 1 కేజీ పొడి బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే ఒక కప్ అంతా ఇలాగా 1 గంట సేపు నానపెట్టుకున్నటువంటి పెసరపప్పుని, అలాగే 1.5 టేబుల్ స్పూన్ నిండా కారం పొడి, 1 టేబుల్ స్పూన్ నిండా సాల్టు, అలాగే కరివేపాకు తురుము 1/2 కప్ అంతా తీసుకోనండి. 1.5 టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని మొదటగా ఇలాగా కలుపుకొనండి. సాల్టు కారం పొడి సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని మరీ వేసేసుకోనండి. తర్వాత నేను పెద్ద గరిటె నిండా వేడి ఆయిల్ని ఇలాగ పిండి మీద వేసుకుంటున్నాను. జాగ్రత్తగా కలుపుకొనండి ఫ్రెండ్స్. వేడి ఆయిల్ కదా, ఇలాగా ఉండ కట్టింది అంటే మాత్రము పిండిలో ఆయిల్ అంతా కలిసిపోయినట్టే. తర్వాత గోరువెచ్చటి వాటర్తో నేను ఇలాగా తడిపి పెట్టేసేసుకుంటున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో తడుపుకోవాలి. పూరి సైజ్కి అయితే మనం ఎంత ఉండ తీసుకుంటామో అంత ఉండ ఇలాగా 1 బై 1 అన్నీ సిద్ధం చేసుకోనండి. పిండి ఆరిపోకుండా బట్ట కానీ, తడి బట్ట కానీ, లేకపోతే ఒక ప్లేట్ కానీ మూసి పెట్టేసేయండి. ఇలాగ నేను ఒక మూత మీద ఒక పేపర్ పరుచుకొని అందుకి ఆయిల్ అంతా అప్లై చేసి ఇలాగా వేసుకుంటున్నాను. చూడండి, నేను ఇలాగ ఆల్మోస్ట్ అన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలాగ డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోనండి. బాగా వేగనివ్వండి. మొదటగా ఆయిల్ బాగా కాగిపోవాలి. ఇలాగా బాగా మగ్గుతున్న ఆయిల్లో ఫస్ట్ మొదటగా 1 బై 1 వేసేసుకొని హ్యాపీగా చేసేసేయండి ఫ్రెండ్స్. వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, 1 కేజీకి ఎన్ని మసాలా చెక్కలు ప్రిపేర్ అయిపోయాయో. ఎవరైనా కానీ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. హైజీనిక్గా మన ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు కదా. ఎలా చేస్తే తెలిస్తే చాలు. చాలా క్రిస్పీగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయండి. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంకా రాబోతున్న వీడియోలో మసాలా చెక్కలో కొన్ని వెరైటీస్ మసాలా చెక్కలు కానీ ప్రిపేర్ చేస్తానండి. మరి ట్రై చేయండి. నా పద్ధతిలో ఎలా చేసుకోవాలో అంతా పెట్టేశాను. మరి హ్యాపీగా చేసుకోనండి. మరి నచ్చిందా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రము లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.